Good morning, students. In previous section, we discussed about e-commerce and scope of e-commerce and advantages and disadvantages of e-commerce. Now we have to discuss about explain e-business models based on relationship of transaction parties, or write about e-commerce business models, or what are the categories of e-commerce business models. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ ఈ బిజినెస్ మోడల్స్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పార్టీస్ అని ఇవ్వచ్చు, లేదంటే మనకి మెయిన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే రైట్ అబౌట్ ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అండ్ మనం వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్ అని కూడా అనవచ్చు. సో ఇలా మనం ఈ క్వశ్చన్ని ఈ 3 టైప్స్ కింద అడగచ్చు. సో ఏది ఇచ్చినా మనకి ఆన్సర్ ఒకటే రాయాలన్నమాట. సో బిజినెస్ మోడల్స్ రాయాలన్నమాట ఎలా ఇచ్చిన క్వశ్చన్. సో బిజినెస్ మోడల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ కామర్స్ కెన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు బిజినెస్ టు కస్టమర్. సో మనకి మెయిన్గా ఈ కామర్స్ అనేది మనకి 5 టైప్స్ కింద డివైడ్ అయిందన్నమాట. సో ఆ 5 టైప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అండ్ నెక్స్ట్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ టు గవర్నమెంట్ అంటే షార్ట్ ఫామ్లో ఎలా పిలుస్తాం B2G అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే C2C. సో మనం షార్ట్ ఫామ్స్లో పిలుస్తున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే C2B, షార్ట్ ఫామ్లో C2B అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ బిజినెస్ టు కస్టమర్ అంటే ఏంటి, అండ్ బిజినెస్ టు గవర్నమెంట్ అంటే ఏంటి, బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఏంటి, అండ్ కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే ఏంటి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాడనమాట. సో ఇది ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ మోడల్ అనేది ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటి, బిజినెస్ టు కన్జ్యూమర్. సో B2C. సో B2C అంటే ఏంటి, బిజినెస్ టు కన్జ్యూమర్. బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే ఏంటి, సో ఏమైనా ప్రోడక్ట్స్ని అమ్మడానికి కానీ లేదంటే సర్వీస్ని కన్జ్యూమర్స్కి మన సర్వీసెస్ అనేవి డైరెక్ట్గా ఇవ్వడానికి కానీ మనకి బిజినెస్ టు కన్జ్యూమర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. సో Amazon.com, autobytel.com అండ్ edites.com అండ్ pets.com. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో మనకి అమెజాన్లో ఏంటి డైరెక్ట్గా మన ప్రొడక్ట్స్ అనేవి సో మనం ఆ అమెజాన్ యాప్లో చూస్ చేసుకుని సో ప్రొడక్ట్స్ అనేవి మనం ఏం చేస్తున్నాం, ఆర్డర్ చేసుకుంటున్నాం కదా. సో ఏంటి డైరెక్ట్గా అమ్మడం అంటే వాళ్ళు బిజినెస్ రన్ చేసేవాళ్ళు కస్టమర్స్కి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ని సేల్ చేయడం కదా. సో బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే సో బిజినెస్ చేసేవాళ్ళు డైరెక్ట్గా అంటే కొనుక్కున్న వాళ్ళకి, కన్జ్యూమర్స్ అంటే ఎవరు, కొనుక్కున్న వాళ్ళు, బయింగ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ బిజినెస్ ఎవరు రన్ చేస్తున్నారు, సో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు. సో వాళ్ళకి సర్వీసెస్ అనేవి డైరెక్ట్గా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటున్నారో సో వాళ్ళకి సర్వీసెస్ అనేవి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అది బిజినెస్ టు కన్జ్యూమర్. అండ్ నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్. సో బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి, మనకి ప్రొడక్ట్స్ కానీ లేదంటే ప్రొడక్ట్స్ని సేల్ చేయడం అంటే అమ్మడానికి కానీ లేదంటే సర్వీసెస్ ఇవ్వడం కానీ. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి సో సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ సేల్ చేయడం కానీ సో షేరింగ్ అనేది జరుగుతుంది. సో బిజినెస్ టు బిజినెస్. సో ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో ఒక శారీస్ అనేవి ఒక ఫ్యాక్టరీలో తయారవుతాయి. సో దానికోసం మళ్ళీ ప్యాకింగ్కి వేరే కంపెనీకి ఇచ్చుకోవచ్చు వాళ్ళు. సో ఆ శారీస్ అని వేరే కంపెనీకి వెళ్ళి సో ప్యాకింగ్ అనేది ఆ కంపెనీ వాళ్ళు చేయొచ్చు. సో ఇలా మనకి సర్వీసెస్ అనేవి బిజినెస్ టు బిజినెస్ అనేది జరుగుతుంది. అండ్ బ్రింగ్స్ మల్టిపుల్ బయర్స్ అండ్ సెల్లర్స్ టుగెదర్ ఇన్ ఏ సెంట్రల్ మార్కెట్ ప్లేస్. సో ఇక్కడ బిజినెస్ అంటే కొన్ని కంపెనీస్ కలిపి
సో వాళ్ళు వర్క్ అనేది షేర్ చేసుకుని సో ఒక మింగిల్ అయ్యి వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మనకి వెబ్సైట్స్ చూసుకున్నట్టయితే బిజినెస్ టు బిజినెస్కి chemdex.com అండ్ metalsite.com అండ్ verticalnet.com అండ్ shoptogether.com. సో ఇవన్నీ వెబ్సైట్స్ మాట. సో బిజినెస్ టు బిజినెస్కి ఈకామర్స్కి సంబంధించి సో ఇవి ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ మాట. అండ్ నెక్స్ట్ బిజినెస్ టు గవర్నమెంట్, B2G అంటే. సో B2G అంటే ఏంటి? బిజినెస్ టు గవర్నమెంట్. సో బిజినెస్ టు గవర్నమెంట్ అంటే ఏంటి అంటే చూద్దాం. సో బిజినెస్ ఇస్ సెల్లింగ్ టు లోకల్, స్టేట్ అండ్ ఫెడరల్ ఏజెన్సీస్. సో ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా బిజినెస్ ఉన్నదా సో అవి మనకి గవర్నమెంట్ అనేది తీసుకునే ప్రోడక్ట్స్ని సో వేరే వేరే లొకేషన్స్కి అంటే వేరే వేరే ప్లేసెస్కి గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సో ఒక బిజినెస్తో లింకప్ అయ్యి సో గూడ్స్ అనేది వేరే వేరే స్టేట్స్కి అండ్ వేరే లోకల్ ప్లేసెస్కి సో ఏదైనా ఏజెన్సీ ప్లేసెస్కి సో ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా సో గవర్నమెంట్ అనేది హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో ఒక బిజినెస్ వాళ్ళని పార్ట్నర్షిప్ కింద తీసుకుందన్నమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ చూసినట్టయితే దీనికి ఎగ్జాంపుల్ కింద igovern.com. సో igovern.com. అండ్ నెక్స్ట్ C2C అంటే ఏంటి? కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. సో కన్జ్యూమర్స్ ఎవరు? కొనుక్కునే వాళ్ళు అంటే మనం. సో కస్టమర్స్ మాట. కన్జ్యూమర్స్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్స్. సో C2C కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఏంటో చూద్దాం. సో కన్జ్యూమర్స్ సెల్స్ డైరెక్ట్లీ టు అదర్ కన్జ్యూమర్స్. సో మనం ఏదైనా ప్రోడక్ట్ ఓన్గా తయారు చేసాం అనుకోండి, సో ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే ఏదన్నా క్లాత్స్ స్టిచ్చింగ్ లాంటివి కానీ సో ఏం చేస్తాం మనం డైరెక్ట్గా సేలింగ్ అనేది చేసుకుంటాం కదా, అంటే వేరే వాళ్ళకి అమ్ముకుంటాం మనకు తెలిసిన వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా చిన్న షాప్ లాంటివి పెట్టుకుని అమ్ముకుంటాం. సో అక్కడ ఏమవుతుంది? కన్జ్యూమర్స్ టు కన్జ్యూమర్ అనేది సో సెల్లింగ్ అనేది డైరెక్ట్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి ఒక వెబ్సైట్ చూసుకుంటే ebay.com అండ్ inforocket.com. సో ఈ వెబ్సైట్స్ ద్వారా మనకి కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ C2B అంటే ఏంటి? కన్జ్యూమర్ టు బిజినెస్. సో కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. కన్జ్యూమర్స్ ఫిక్స్ ప్రైస్ ఆన్ దేర్ ఓన్ విచ్ బిజినెస్ యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్. సో ఏదన్నా మనం ఒక ప్రోడక్ట్ అనేది ఏమైనా తయారు చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో క్లాత్స్ బిజినెస్ అనుకోండి. సో మనం ఇప్పుడు కన్జ్యూమర్స్ సో మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం. సో యాజ్ ఏ టైలర్ సో టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్టిచ్చింగ్ అనేది చేసి వాళ్ళు ఓన్గా డిజైన్ చేసి డ్రెస్సెస్ని సో కొన్ని కంపెనీస్కి అమ్మడానికి చూస్తారు. అప్పుడు ఆ కంపెనీస్కి ఆ స్టిచ్చింగ్ అనేది నచ్చితే సో ఆ డ్రెస్సెస్ లాంటివి నచ్చితే సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం అడిగినంత పేమెంట్ మనకి ఇవ్వడానికి రెడీ అవుతారు. ఒకవేళ వాళ్ళ క్లాత్ ఏమైనా నచ్చకపోతే సో మన స్టిచ్చింగ్ స్టైల్ అనేది నచ్చకపోతే ఏం చేస్తారు? వాళ్ళు డిక్లైన్ చేస్తారు. అడుగుతారు, కొంచెం తక్కువ రేటుకి తీసుకోవడానికి చూస్తారు. అండ్ మనం అడిగిన ప్రైస్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చకపోతే ఇవ్వకుండా డిక్లైన్ చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ చూసుకున్నట్టయితే సో దేని ద్వారా ఈకామర్స్ జరుగుతుందంటే ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ కింద వెబ్సైట్ చూసుకున్నట్టయితే priceline.com అన్నమాట. సో priceline.com ద్వారా కస్టమర్ టు బిజినెస్ అనేది ఈకామర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బిజినెస్ మోడల్స్ మాట. సో నెక్స్ట్ మనం WW వర్క్స్ ఇన్ ఇంటర్నెట్ సో అంటే ఏంటో చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ హౌ ద WWW వర్క్స్ ఇన్ ఇంటర్నెట్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ WWW అండ్ ఇంటర్నెట్. సో మనకి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ ద WWW వర్క్ ఇన్ ఇంటర్నెట్ అని అడగొచ్చు, లేదంటే సేమ్ అదే క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ WWW అండ్ ఇంటర్నెట్ అని అడగొచ్చు. సో ఇక్కడ మనకి WWW అంటే ఏంటి? WWW. సో మనం అన్ని వెబ్సైట్లోని ఇది కన్ఫామ్గా ఉంటుంది. వరల్డ్ వైడ్ వెబ్. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ మాట. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? మనకి ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్గా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ అనేది సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది. సో మనం ఎక్కడున్నా మన బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు సో యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా. సో అలానే ఇది మనకి ఇంటర్నెట్లో పెద్దది మాట. సో బిగ్గెస్ట్ వన్ WW అంటే వరల్డ్ వైడ్ వెబ్ మాట.
అండ్ దీంట్లోనే మనకి కొన్ని ఇంటర్నెట్స్ ఉన్నాయి. ఒకటి ల్యాన్ అని చెప్పొచ్చు. ల్యాన్ ఫుల్ ఫామ్ ఏంటి? ల్యాండ్ ఏరియా నెట్వర్క్ మాట. సో ల్యాండ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఓన్లీ కొన్ని ఒక బిల్డింగ్కి మాత్రమే నెట్వర్క్ అనేది వస్తుంది. లైక్ దానికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం? వైఫై అని చెప్పొచ్చు. సో మన హోమ్లో వైఫైస్ పెట్టించుకుంటాం కదా, సో ఓన్లీ అది వన్ బిల్డింగ్ అంటే మనం ఉన్న బిల్డింగ్ మాత్రంకే వస్తుంది వైఫై అనేది. సో ఇంటర్నెట్ అనేది ఒక బిల్డింగ్కి మాత్రమే వస్తుంది. సో అది చిన్న నెట్వర్క్ ఏరియా అన్నమాట. సో ల్యాండ్ ఏరియా నెట్వర్క్ అనేది. సో నెక్స్ట్ ఇంకా ఏం వెబ్సైట్స్ ఉన్నాయి అంటే, సో డబ్ల్యూడబ్ల్యూ ఒకటి అండ్ ల్యాన్ ఒకటి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనం డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. సో డబ్ల్యూడబ్ల్యూ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ మేక్స్ ఇట్ ఈజీ అండ్ పాసిబుల్ ఫర్ నియర్లీ ఎనీవన్ టు పబ్లిష్ అండ్ బ్రౌజ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఏంటి? ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ అనేది. అండ్ అదేంటి, మనకి ఈజీగా ఎక్కడున్నా మనకి నెట్ని యూజ్ చేసుకుని ఏదైనా వర్క్ చేసుకోవాలి అన్నా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, సో ఏదైనా డాక్యుమెంట్స్ని ఏదైనా బ్రౌజ్ చేయాలి అంటే మనం క్రోమ్లో కానీ ఏదైనా మనం టైప్ చేసుకోవాలి అన్న, పబ్లిష్ చేయాలి అన్న, ఎవరికైనా ఏదైనా సెండ్ చేయాలి అన్నా సరే ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ the web has developed a huge following because of its use of visual appeal. సో ఏంటి, మనకి ఇక్కడ ఈ వెబ్ అనేది చాలా డెవలప్ అయిందన్నమాట. సో దీనికి చాలా పెద్ద ఫాలోయింగ్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ నెట్ని యూజ్ చేసుకుని మాత్రమే ఏదైనా వర్క్ అనేది, సో అన్ని వర్క్స్ అనేవి సో దేని మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి? ఓన్లీ ఇంటర్నెట్ మీదే కదా డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. సో అది లేకపోతే మనకి చాలా వర్క్స్ అనేవి పెండింగ్ అయిపోతాయి. సో దీనికేంటి? విజువల్ ఏపీఎల్ అంటే మనకి ఇమేజ్ రూపంలో కూడా మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఆ ఇమేజ్ రూపంలో ఉన్నదాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ వెబ్ అన్నమాట. సో వెబ్ అనేది ఏంటి? మనకి ఇమేజ్ ద్వారా ఏదైనా ఒక ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ద ఇంటర్నెట్ కెన్ బి థాట్ ఆఫ్ హ్యాజ్ ఏ వెరీ లార్జ్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్డ్ కంప్యూటర్స్. సో ఇదేంటి? ఇంటర్నెట్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? సో మనం చాలా పెద్ద ఏంటి గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ కంప్యూటర్స్ని యూజ్ చేసి సో మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది వెబ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ ద ఇంటర్నెట్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నీ వాట్సాప్ అనుకోవచ్చు, టెలిగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, జీమెయిల్ ఇవన్నీ కూడా మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి? ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఈ నెట్ యూజ్ చేసే సిస్టమ్స్లో వర్క్ అనేది చేస్తున్నారన్నమాట. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో వెబ్ని యూజ్ చేసుకుని సో మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ద వెబ్ జనరేట్స్ ద గ్రేటెస్ట్ ట్రాఫిక్ డిమాండ్స్ ఆన్ ది ఇంటర్నెట్ అండ్ న్యూ ఇంటర్నెట్ టెక్నాలజీ ఈస్ బీయింగ్ డెవలప్డ్ టు మీట్ ద నీడ్స్ అండ్ విషెస్ ఆఫ్ వెబ్ యూజర్స్. సో ఏంటి, అందరూ నెట్ యూజ్ చేసుకోవడం వల్ల సో కొంతమందే కాదు కదా, జస్ట్ అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా నెట్ని తెలియని వాళ్ళు అంటూ ఉండరు కదా. సో నెట్ ద్వారానే మనకు వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్ అనేవి బిజీ రావచ్చు. మనకి కొన్ని చూడండి, ఒకసారి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు? ఒకేసారి అందరూ ఆ వెబ్సైట్ మీద ఓపెన్ చేస్తారు కాబట్టి సో నెట్వర్క్ కూడా బిజీ రావచ్చు అన్నమాట. సో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి వెబ్ అనేది అంతలా ఇంటర్నెట్ అనేది అంత డెవలప్ అయింది అన్నమాట. సో ద వెబ్ రన్స్ ఆన్ ద హెచ్టిటిపి ప్రోటోకాల్. సో వెబ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది? సో హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది అన్నమాట. సో బ్రౌజర్స్ ఆర్ multi-protocol, which means they can talk to many different kinds of resources that make up the internet, and the number of protocols being included in browsers is steadily increasing. సో ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో మనం ఒక్క వర్కే చేయనవసరం లేదు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఒకేసారి
కొన్ని వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేసేసుకోవచ్చు కదా ఎట్ ఏ టైం. సో ఫోన్లో అయినా కూడా మనం ఓన్లీ క్రోమ్లో ఒక్కటే చూడడానికే ఉండదు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎట్ ఏ టైమ్ యూజ్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటి, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనకి ఇంటర్నెట్ ద్వారా సో మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ హెచ్టిటిపి అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఎట్ ఏ టైం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని అంటే నెట్ని యూజ్ చేసి సో బోల్డ్ వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏం కావాలంటే మనం అవి సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం ఎట్ ఏ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. The central idea in a development of a web was the URL. సో ఇక్కడ ఏంటి, వెబ్ దేని ద్వారా డెవలప్ అవుతుంది, యూఆర్ఎల్ వల్ల. సో యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం వెబ్ అడ్రస్ అనేది సో యూనిక్ ఐడెంటిఫికేషన్ కింద ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసుకుని మనం వెబ్ కింద ఉంచుకున్నమాట. సో ఇది ఒక యూనిక్ అన్నమాట యూఆర్ఎల్ అనేది. సో ఈ యూఆర్ఎల్ ఏంటి, మనకి ఒక ఇమేజ్ రూపంలో మనకి చూపిస్తుంది. సో నెట్లో మనకి ఏంటి, ఒక ఇమేజ్ అనేది ఖచ్చితంగా మనం ఒకటే టైప్ చేసాము అంటే, సో ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేయాలి అనుకుంటున్నాం. సో ఏదైనా ఫెస్టివల్ గురించి కానీ ఏదన్నా ఆ రోజున ఇంపార్టెంట్ డే గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఓన్లీ ఇంపార్టెంట్ డే అని చెప్పేసి ఒక మ్యాటర్ మాత్రమే ఇస్తుందా, కాదు కదా. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. లైక్ ఎలా ఆ రోజున ఏదైనా ఫెస్టివల్ ఉంటే సో కార్డ్స్, సో కొటేషన్స్, సో దానికి సంబంధించిన విషెస్, సో ఇవన్నీ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే సో అవన్నీ వస్తాయి. మనం సెర్చ్ చేసేది ఒకటే కానీ అవి ఆప్షన్స్ ఏంది చూపిస్తే, చాలా చూపిస్తాయి. సో దాని ఇంపార్టెన్స్ గురించి అండ్ ఆ డే ఇంపార్టెన్స్ గురించి అండ్ దానికి సంబంధించిన విషెస్ కార్డ్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి వెబ్లో చూపిస్తాయి. సో మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఒక ఇమేజ్ మాట. సో ఆ డాక్యుమెంట్స్ని మనం ఒక ఇమేజ్ రూపంలో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామర్ కింద మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ మల్టిపుల్ లాంగ్వేజ్ మాట, మాల్వేర్ లాంగ్వేజ్. సో ఇక్కడ యూనిక్ అడ్రస్ మేక్స్ లింకింగ్ టు ఎనీ వన్స్ వెబ్ డాక్యుమెంట్స్ పాసిబుల్. సో ఇక్కడ మనకి లింకింగ్ అనేది ఈ యూనిక్ అడ్రస్ ఉంది కదా, సో అది ఎవరికైనా మనం లింకింగ్ అనేది చేసుకోవచ్చు. సో వెబ్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని. సో ద నాన్ లీనియర్ నేచర్ ఆఫ్ వెబ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ అట్రాక్షన్. సో ఇక్కడ మనకి వెబ్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి, నాన్ లీనియర్ నేచర్ అన్నమాట. సో ఇదొక మనకి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ అనేది సో వరల్డ్ వైడ్ నెట్వర్క్ అన్నమాట. సో ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం ఎట్ ఏ టైమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని చేసుకోవచ్చు. అండ్ ఒకటి సెర్చ్ చేస్తే మనకి చాలా నెంబర్ ఆఫ్ మనకి రావచ్చు. లైక్ ఇమేజెస్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన మ్యాటర్స్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి. సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా మనకి, దానికి సంబంధించిన న్యూస్ ఫీడ్ అవ్వచ్చు, ఇమేజెస్ అని, లేదంటే దాని గురించి ఇంపార్టెన్స్, లుక్స్, సంథింగ్, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. మనం టైప్ చేసేది మాత్రం ఒకటే, మనం సెర్చ్ చేయాలనుకున్నది ఒకటే, కానీ నెంబర్ ఆఫ్ మనకి వస్తాయి అన్నమాట, నెంబర్ ఆఫ్. సో ఇది డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇంటర్నెట్. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇంటర్నెట్.